చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన కూలీ పనులు చేసే తల్లి అండతో సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి చదువుల్లో రాణించాడు సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్. దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటిలో సీటు సాధించిన విద్యార్థి ఆర్యన్ రోషన్ కు కలెక్టర్ అండగా నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. 10వ తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్లో 93.69% మార్కులు తెచ్చుకొని జేఈఈ ర్యాంకు ద్వారా తిరుపతి ఐఐటిలో సీటు సాధించాడు. పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్యన్ రోషన్ గురించి తెలుసుకున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి స్పందించారు. ఆ విద్యార్థిని కలెక్టర్ కార్యాలయానికి కలెక్టర్ పిలిపించారు. ఐఐటి తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీటు పొందిన ఆర్యన్ రోషన్ కు సెమిస్టర్ ఫీజు నిమిత్తం 36,750 రూపాయల చెక్కును అందజేశారు. అలాగే చదువు అవసరాల నిమిత్తం 40,500 రూపాయల విలువైన ల్యాప్టాప్ను కూడా కొనిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ బి ఆర్యన్ రోషన్ తండ్రి తన చిన్నతనంలోనే మరణించిన తల్లి రాజమణి రోజు కూలీ చేసి తనను చదివించగా పట్టుదలతో చదివి ఐఐటిలో సీటు పొందినందుకు అభినందనలు తెలిపారు. అలాగే ఐఐటి పూర్తి చేసుకొని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. చదువుకోవాలనే ఆసక్తి గల నిరుపేదలకు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ఇతర అధికారులు కూడా ఉన్నారు.